చిరు గారిని ట్రైలర్‌లో చూస్తుంటే చాలా ఎక్సలెంట్‌గా, ఎనర్జిటిక్‌గా ఉన్నారు. ఎనర్జీ, స్వాగ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఏజ్ అనేది మాత్రం అస్సలే కనబడడం లేదు స్క్రీన్ మీద. ఏజ్ జస్ట్ నంబర్ అన్నట్టుంది. ఫ్యాన్స్‌కి ఒక ట్రీట్ లాగా అనిపించింది. చిరు లుక్, స్టైల్ అన్నీ మోడర్న్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలాగా డిజైన్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కలిసి చిరు గారు సీన్స్ ఎలివేట్ అయ్యాక గూస్ బంప్స్ క్రియేట్ చేసింది. ఈ పాయింట్ మాత్రం ట్రైలర్‌కి బిగ్గెస్ట్ ప్లస్. ట్రైలర్‌కి బీజీఎం చాలా స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేసింది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఎడిటింగ్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. యాక్షన్ షాట్స్ స్టైలిష్‌గా కట్ చేశారు. డైలాగ్స్ మాత్రం హీరోయిజంని హైలైట్ చేశాయి. విజువల్స్ చూస్తే ఒక పాన్ ఇండియా మూవీలాగా ఫీల్ కలిగింది. ఫస్ట్ ట్రైలర్ ఆల్రెడీ మనకు ఒక ఇంపాక్ట్ ఇచ్చింది. కానీ సెకండ్ ట్రైలర్ మాత్రం ఆడియన్స్‌కి ఇంకా ఎక్సైట్‌మెంట్ లెవెల్స్‌ని డబుల్ చేసింది. ఫ్యాన్స్ కామెంట్ చూస్తుంటే మెగాస్టార్ బ్యాక్ విత్ బ్యాంగ్ అని అందరూ చెప్తున్నారు. మాస్ ఆడియన్స్‌కి ఎలివేషన్ షాట్స్ బాగా నచ్చాయి. అలాగే నేచురల్ ఆడియన్స్‌కి కూడా విజువల్స్‌కి ఇంప్రెస్ అయ్యారు. సో ఫ్రెండ్స్, 'విశ్వమర' ట్రైలర్ మాత్రం షూర్‌గా హైప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది. మరి మూవీ